మూసి వరదలతో ముసారాంబాగ్ బ్రిడ్జి పనులు ధ్వంసమయ్యాయి. బ్రిడ్జి నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్ రాడ్స్ కొట్టుకుపోయాయి. నదీ పరివాహక ప్రాంతమంతా నామరూపాలు లేకుండా పోయింది. ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. మూసీ నదికి వచ్చిన భారీ వరదలతోటి పరివాహక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది మూసీ నది. మొత్తం ఎంత దారుణమైనట్టుగా పరిస్థితి ఉన్నదో చూడొచ్చు. ఇక్కడ ఉన్నట్టుగా వస్తువులు ఐరన్ రాడ్లు కూడా నేలకు ఒరిగినట్టుగా పరిస్థితి, మూసీ నదిలోకి ఒరిగినట్టుగా పరిస్థితి ఉంది. మొత్తానికి ఎట్లా ఉందో చూడండి. 35,000 క్యూసెక్లో వరద రావడంతో ఈ పరిస్థితి ఈ విధ్వంసం సృష్టించింది. యువతల వైపు చూడండి, చాలా మట్టి, చాలా రాళ్ళు, మిగతా నిర్మాణాలు అన్నీ కూడా కొట్టుకెళ్ళాయి. ఇక్కడ చేసేట్టుగా నిర్మాణాలు ఇవన్నీ కూడా కొట్టుకెళ్ళాయి. ఇప్పుడు ముసారాంబాగ్ ఏరియాలో ఉన్నాం, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాం. చూడండి ఎంత మట్టి తీసుకెళ్ళిందో. ఒక బిల్డింగ్ కింద ఉన్న మట్టి అంతా వెళ్ళిపోయింది. దీంతో బిల్డింగ్ పైన ఆ విధంగా ఉంది, ఆ విధంగా షెడ్స్ ఉన్నాయి. చుట్టుపక్కల అక్కడ కూడా చూడొచ్చు, అక్కడ కూడా మొత్తం మట్టి అంతా మూసీ నదిలోకి వెళ్ళిపోయింది. మొత్తానికి పరిస్థితి మొత్తం గోడ పలిగిపోయింది ఎక్కడికక్కడికి. ఇలాంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే నిన్న కూడా హైడ్రా అధికారులు కావచ్చు, పోలీసులు, జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. మూసీ నదికి భారీగా వరద వస్తుంది. హిమాయత్ సాగర్, గండిపేట రిజర్వాయర్ల నుంచి భారీ వరద వస్తుందని చెప్పారు. నిన్న ఏ విధంగా వచ్చింది వరద? 3 రోజులైంది సార్ రావట్టి ఇది వరద. 3 రోజుల కింద 4 గంటలకు వచ్చింది. 4 గంటల నుంచి నిన్న పొద్దుంత వచ్చింది. నిన్న పొద్దుంత వచ్చి ఇవాళ తెల్లారిదాకా వచ్చింది. ఎప్పుడైనా చూసిర్రా ఇట్లాంటి వరద? ఇప్పుడు చూడలేదు సార్, 30 ఏళ్ళ కింద చూసినాం. మళ్ళీ మధ్యలో చిన్న వచ్చి పోయింది. కానీ వచ్చినప్పుడల్లా ఇదే దెబ్బ వస్తుంది మాకు. ఏం నష్టం బాగా వస్తుంది, నష్టం బాగా వస్తుంది. పక్కకున్న వాళ్ళందరూ భయపడతారు, ఇళ్ళకి వెళ్ళి పోతున్నారు. ఆ కరెంటులు కూడా ఉంటలేవు, మొత్తం కూలిపోయినాయి సార్. ఇవన్నీ కూలిపోయినాయి. మేము చెప్పాలని ఏముంది, అక్కడ పక్కకి ఇలా అంతా కనబడుతుంది, అవన్నీ కనబడుతున్నాయి, ఇవన్నీ కనబడుతున్నాయి. మొత్తం బురద ఇళ్ళ కాడికి వచ్చింది సార్. ఇళ్ళలో పోతున్నారు, చూస్తలేరు. జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు రావట్లేరా? ఎవరు వచ్చారు సార్? నేను వచ్చారు ఇట్లా మాటలకైనా మాట్లాడారు, పోయారు, అయిపోయాయి. దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, అది వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. అట్లా అవుతుంది ఇక్కడ. అంతే. ఇలాంటి సహాయ చర్యలు లేవా? లేవు సార్. చాలా విపరీతమైనట్టుగా వరదతోటి చాలా ధ్వంసం అయిపోయినాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో రేకుల షెడ్లు కావచ్చు, అంటే ముఖ్యంగా గేదెలకు సంబంధించిన షెడ్స్ అట్లాంటివి కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా వాటికి సంబంధించిన షెడ్స్ కూడా ధ్వంసం అయిపోయినాయి. చిన్న గుడిసెలు అవి కూడా ధ్వంసం అయిపోయినాయి. మొత్తానికి భయానకమైన పరిస్థితి మూసీ పరివాహక ప్రాంతాల్లో చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు సహాయ చర్యలు చేపట్టాలి, నిర్వాసితులకు సహాయ చర్యలు చేపట్టాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.